తెలంగాణలో పోడు భూముల గొడవ రగులుతూ ఉంది. పోడు భూముల్లో పత్తి సాగు రైతులు ప్రయత్నిస్తే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతర్మానేపల్లి మండలం డబ్బా కొత్తగూడ ప్రాంతంలో పోడు భూముల గొడవ రాజుకుంది. పోడు సాగు జీవనాధారంగా ఎంచుకుంటే అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతూ ఉన్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలుగా పోడు భూముల్లో సాగు చేసుకుని జీవనం గడుపుతున్నామని తెలిపారు. పోడు భూములు లాక్కుంటే జీవనాధారం లేకుండా పోతుందని రైతులు మదనపడ్డారు. పోడు భూములు లాక్కుంటే ఆత్మహత్య శరణ్యమని బాధిత రైతులు అంటున్నారు. మా చేన్లు 40 సంవత్సరాల క్రితం కొట్టిన చేన్లను కట్టవీకనిత్తలేరు, ఏం వీకనిత్తలేరు, అడ్డం తిరుగుతారు. ఇది పోతే మాకు జీవనాధారమే దీంతో ఇదే మమ్మల్ని కట్టవీకనిత్తలేరు, ఏం పని చేయనిత్తలేరు. మేము ఎట్లా బతుకుతారా? మేము అంటే ఇదే మమ్మల్ని ఏం పని కూడా చేయనిత్తలేరు. అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని పీకుదామని చేన్లకు వచ్చినా కూడా వెళ్ళిపోమ్మా మీది ఇక్కడ ఏం లేదని అంటారు. అట్లాంటప్పుడు మేము ఏం చేసుకొని తిని బతుకుడు? మాకు ఇక్కడ ఏమన్నా పని ఉన్నదనుకుంటే ఆ పని కూడా ఏం లేదు. మేమేం సార్ ఎట్లా తిని బతుకుడు? ఏం చేసుడు? మాకేమన్నా పని మరి చూద్దామన్నా కానీ ఈ పల్లెటూళ్ళలో ఏం పని లేదు. ఇదే మాకు భూమి నమ్ముకొని బతుకుడా? ఆ భూమి గుంజుకుంటామన్నాక మేమేం తిని ఉండు? పరిస్థితుల్లో భూమి వదిలే సవాల్ లేదు. మేము చచ్చిపోయినా ఇలానే చచ్చిపోతాం, బతికినా అయ్యింది. దీన్ని అయితే వదలం సార్. కాసు చేసుకుంటున్నాం. కాసు చేసుకున్న భూములలో పోడు భూములలో వచ్చి అధికారులు వచ్చి ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు మేము 40 సంవత్సరాలు కాస్తులే మేము ఏం చేసుకొని బతకాలి సార్? ఈ భూములు ఒకటే మేము మా బతుకులు ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మాకు ఎక్కడ సెంటు భూమి లేదు, ఎక్కడ కూడా మాకు ఏం చేసుకున్నామన్న ఆధారం లేదు. జీవన ఆధారం మాది ఇదే భూమి. మా ప్రాణాలు పోయినా కానీ ఇక్కడనే మా ప్రాణాలు పోయినా మంచిగా మేము భూమిలో పోలే ప్రసక్తి లేదు సార్.